సో కేటీఆర్ వ్యక్తిత్వంపై దాడి జరుగుతోందంటున్నారు ఎమ్మెల్యే వివేకానంద. లగచర్ల దాడి ఘటనలోనూ కేటీఆర్ నిరికించే ప్రయత్నం చేశారని ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణం నుంచి మీడియా పాయింట్ దగ్గర వివేక్ మాట్లాడుతున్నారు. లైవ్ లో రాజకీయాలు చేయడానికే సమయాన్ని వెచ్చించారు తప్ప రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో గత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో చేస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలాపర చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రిమండలి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పనినా తప్పకుండా వాటిని తిప్పికొట్టే శక్తి సామర్థ్యం మా పార్టీ నాయకత్వానికి ఉంది. ప్రజలు మా పార్టీ ఎంబడినారు, మా ఎంబడినారు తప్ప ఈ ప్రభుత్వం నమ్మే పరిస్థితులు లేరు, వారి మాటలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, నిన్న గవర్నర్కి వెళ్ళి మాకు పర్మిషన్ వచ్చిందని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఏ రకంగా వీరు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వీరిని లోపలేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మొదటిది కాదు, గడిచిన ఏడాది కాలం అన్నీ కూడా ఇవే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ మీటింగ్లో కూడా ఎన్ని రోజులు పెడతారు, ఏ అంశాలపైన చర్చ పెడతారో దానిపైన కూడా సమాధానం చెప్పకుండా దాటివేసి ఈరోజు సభా సాంప్రదాయాలను కూడా మంటగలుపుతున్నారు. ఈ రకమైన కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా అసెంబ్లీ వేదికగా వారు చేసే అక్రమాలన్నింటి కూడా తప్పకుండా ఎండగడతామని చెప్పేసి మనవి చేసుకుంటూ, మరి కేటీఆర్ గారి పట్ల మా పార్టీ పట్ల కక్షపూరితమైన రాజకీయాలు మానేసి ప్రజాపాలన పైన ప్రజల పట్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల గ్యారంటీల పట్ల రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలో ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి